హైవేస్ మొన్న క్వాంటమ్ డిన్నర్ అని మన చంద్రబాబు గారి నివాసం ఉండవల్లిలో ఒక డిన్నర్ పార్టీ జరిగింది నైట్. ఆ రోజు చంద్రబాబు గారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వీకరించింది, భుజించింది. రానున్న రోజులలో దాని యొక్క రిజల్ట్ రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రని గొప్పగా చూపెట్టబోతా ఉంది. కళ్ళ ముందు అద్భుతమైన క్వాంటమ్ వాలీగా అమరావతిలో ఉంచబోతా ఉంది. గణితానికి దట్ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, భౌతిక శాస్త్రానికి రెండింటికి కూడా అమరావతి మూల కేంద్రం కాబోతుంది, ఆర్జున్ కాబోతుంది. ఆచార్య నాగార్జునుడు ఉన్నప్పుడు ఎలాగైతే ఈ అమరావతి, నాగేశ్వరి పరిసర ప్రాంతాలు ప్రపంచానికి గొప్పగా కనపడ్డాయి, అలా మరలా కనిపించబోతూ ఉన్నాయి. మొన్న డిన్నర్ చేసినటువంటి వాళ్ళు ఐబిఎం కంపెనీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ, అమెజాన్ కంపెనీ, ఆర్ట్&టీ కంపెనీ అండ్ హెచ్సిఎల్ కంపెనీ, తర్వాత వచ్చేసి ఫార్మా అన్నప్పుడు రెడ్డిస్ ల్యాబ్, ఆస్ట్రాజెనికా అండ్ భారత్ బయోటెక్, ఆ తర్వాత వచ్చే టెక్ దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళంతా చంద్రబాబు కలిసి డిన్నర్ చేస్తున్న మూమెంట్లో చక్కగా భోంచేయాలి కదా, చప్పట్ల మీద చప్పట్లం అవుతున్నాయి మధ్యలో. ఎందుకు ఏంటి అంటే ఒకే ఒకటి, ఆ రోజు చంద్రబాబు గారు తాను ఎన్నాళ్ళ రాజకీయంలో ఉన్నాడు, ఇంకెన్నాళ్ళ రాజకీయంలో ఉంటాడు, తన కోరిక ఏంటి, తన విజన్ ఏంటి, తన ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఏంటి, తను ఏం ఇమాజిన్ చేసి అడుగులు వేశాడు, కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది, సైబరాబాద్, హైదరాబాద్, అమరావతి సంస్థ తను ఏం కోరుకుంటున్నాడు, ఏం చేద్దామనుకుంటున్నాడు, ఏం చేయాలి, మీ వంతు ఏంటి అన్నప్పుడు ఆయన ఇచ్చిన క్లారిటీ చూసి సభాష్ అంటే చప్పటమే చప్పట్లు కొట్టారు. కారణం మరలా చెప్తున్నా, భవిష్యత్తును ముందే ఊహించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా సరే ఈ విషయంలో పిచ్చి పిచ్చి ట్రోలింగ్ చేసే పేటీఎం బ్యాచ్, సైకో బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో ఇంక మీ బతుకులు అంతేరా, ఓకేనా? చంద్రబాబు ముందు ఆయన ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ముందు వైసీపీలో ఉన్నట్టు ఒక్కరు కూడా సరిపోరు. మరణించిన వైఎస్ఆర్ ఉన్నట్టు చూసారా, అతను సైతం చంద్రబాబు ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చూసేసి అబ్బురు పడ్డాడు, చంద్రబాబు అడుగుజాడలు నడిచాడు అంతే. మాట్లాడినప్పుడు అయ్యా బాబు అయ్యా కొడుకు లేదో అన్నారు, ఓకే వదిలేద్దాం, వాళ్ళంతే ఇంకా. బట్ ప్రపంచానికి తెలుసు చంద్రబాబు ఎలాంటి వాడు ఏంటని. సో ఈ వీడియోకి మెయిన్ ఎడిషన్ మీకు అర్థమైందా? రేపటి రోజు చంద్రబాబు గారు అన్నీ చక్కబెట్టాక ఈ జన్మకు సార్థకత చెబుతున్న తర్వాత ఆయన శివైక చెందుతారు. 2 నూరేళ్ళు ఆయన హ్యాపీగా ఉండాలి, నో డౌట్. ఆయనకు 2 నూరేళ్ళు వచ్చిన తర్వాత ఆయన అప్పుడు ఉండరు కదా, చూస్తే అమరావతి మాత్రం అద్భుతమైన క్వాంటమ్ వ్యాలీగా ఉంటుంది, ప్రపంచానికి సంబంధించిన దిగ్గజమైనటువంటి సిటీగా అమరావతి కనపడేది. ఇక ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు నో డౌట్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా ఉంటుంది డెవలప్మెంట్ విషయంలో. లోటు బడ్జెట్ ఉన్నది, సరైన క్యాపిటల్ లేదు, కానీ బ్రాండ్ చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండే ఈరోజు ఏపీని ఓ రేంజ్లో డెవలప్ చేస్తా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పటికన్నా ఆ వైసీపీ, ఆ కమ్యూనిస్టులు ఈ ట్రాన్స్ నుంచి బయటపడండి. చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అంటే మీరు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ మహానగర నిర్మాణకర్త, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలంతా కూడా చంద్రబాబు నాయుడు అంటే మా గురువు అని చెప్తారు. ఈయన సాఫ్ట్వేర్లో కనిపెట్టలా, కానీ ఏది చేస్తే మంచి, ఏది చేస్తే మీరు ముందుకు వెళ్తారు, ఏది చేస్తే మీరు ఎదుగుతారని చెప్పి చెప్పిన వాడు చంద్రబాబు. విడుదల రేని చంద్రబాబు నాయుడు మొక్క ఎక్కడుంది ఇప్పుడు? సో ఆలోచించండి అంతే. వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఇప్పటికైనా రాజకీయాలు వదిలిపెట్టి పార్టీలకు అతీతంగా ప్రయోజనం పొందుదాం, పార్టీలకు అతీతంగా మంచి చేసిన సపోర్ట్ చేద్దాం, పార్టీలకు అతీతంగా ఇది మన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకుందాం. దానికోసం ఈ వీడియో.